నమస్తే. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఏళ్లుగా చేస్తున్న రసాయనాల సేద్యంతో నేల నిస్సారంగా మారింది. భూమి తన సహజ సిద్ధమైన గుణాలను కోల్పోవడంతో సాగులో ఉన్న మామిడి తోట నిర్జీవమైపోయింది. మితిమీరి వాడిన రసాయనాలే కొంప ముంచాయని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. సేద్యంలో తండ్రి చేస్తున్న తప్పును తాను సరిచేయాలనుకున్నారు. పాలేకర్ ప్రకృతి పాఠాల గురించి తెలుసుకుని చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వీడి ప్రకృతి సేద్యంలో శిక్షణ పొందారు. రసాయన రహితంగా తనకున్న 10 ఎకరాల్లో విభిన్న పంటలను పండిస్తూ లాభాల ఒరవడితో సేద్యంలో విజయాలను సాధిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన యువ రైతు లక్ష్మణ్ రెడ్డి. పాలేకర్ సూచించిన ప్రకృతి ఎరువులకు అదనంగా కొత్త ఫార్ములాను కనుగొని అధిక దిగుబడులకు బాటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదారు. మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో ప్రకృతి సాగులో రాణిస్తున్న యువ సాగుదారు లక్ష్మణ్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని చూసేద్దాం పదండి. నమస్తే. నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం. నేను మీ రమేష్ పెద్ది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంకి చెందిన లక్ష్మణ్ రెడ్డి అనే రైతు దగ్గర ఉన్నాము. ఈయన 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 4 రకాల వరి, ఒక హైబ్రిడ్ రకము, అలాగే 3 రకాల దేశీ వరితో పాటు సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఇంటి దగ్గర ఉన్న స్థలంలో అనుసరిస్తూ, అలాగే మామిడి తోటలో అంతర పంటలు వేసుకుంటూ నిత్యం ఆదాయం పొందుతున్నారు. మరి ఇవాళ ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రకృతి వ్యవసాయము రైతులకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది, ఇలాంటి విజయవంతమైన వ్యవసాయం చేయాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనతో పాటు రైతు లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనను పలకరించి ఆయన వ్యవసాయ అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ రెడ్డి. నమస్కారం సార్. ముందుగా మా నేలతల్లి ప్రేక్షకులని మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి మహాలక్ష్ముడు, అందరూ లక్ష్మణ్ అని పిలుస్తారు. మా స్వగ్రామం వడ్లమాన్ గ్రామం, ఆగిరిపల్లి మండలం, నూజివేడ్ డివిజను, ఏలూరు జిల్లా. నేను గతంలో కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా విజయవాడ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పనిచేశాను. మా నాన్నగారు మామూలుగా రసాయనిక వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. నేను అసలు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎందుకు మారానంటే, మా నాన్నగారు రసాయనిక వ్యవసాయం చేయటం వల్ల మాకు ప్రధాన పంట అయినటువంటి మామిడి ఎక్కువ రసాయనాలు వాడటం వల్ల కొమ్మలు బాగా చిగుర్లు తగ్గిపోయి నిర్జీవ స్థితికి వచ్చి పంట దిగుబడి కూడా తగ్గిపోయింది. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలని అన్వేషిస్తుండగా ఆర్వైఎస్ఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విజయ్ కుమార్ సార్ గారు ఉన్నారు. అతను మా పక్క గ్రామంలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యి సార్ గారు చెప్పినటువంటి విషయాలని తెలుసుకున్నాను. సార్ గారు నాకు అక్కడ సిఆర్పి శ్రీనివాసరావు గారు అనే అతన్ని పరిచయం చేశారు. అతని యొక్క సహకారంతో నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అని నేర్చుకొని, తర్వాత సుభాష్ పాలేకర్ గారి యొక్క శిక్షణ కార్యక్రమాలకి హాజరయ్యి ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని నేను చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఆపేసి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి 2016లో నుంచి ప్రారంభించాను. పాలేకర్ గారి శిక్షణ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన పద్ధతులు అనుసరించడం మొదలుపెట్టిర్రో, అయితే రిజల్ట్ అనేది, దాని ఫలితం అనేది ఎన్ని రోజులకు ఎన్నేళ్ళకు చూసారు మీరు? రికవరీ అనేది అవటం అంత సులభంగా అవదండి. రోజుల్లో నెలల్లో అవ్వదు. ఇది సంవత్సరాల్లో మాత్రమే మార్పు వస్తుంది. కాకపోతే అప్పటి వరకు మనం ఓర్పుగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. ప్రారంభంలో వచ్చేటటువంటి దిగుబడి తక్కువ వచ్చినా సరే సంతృప్తి పడి మనం అలా చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో మంచి దిగుబడులు, రసాయనిక వ్యవసాయం చేసే వాళ్ళతో పాటుగా దిగుబడులు వస్తాయి. ఇప్పుడు నాకైతే నేను 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రారంభంలో నాకు నామమాత్రంగా వచ్చేది. నామమాత్రంగా వచ్చినా సరే నాకు లాస్ అయితే వచ్చేది కాదు, ఎంతో కొంత లాభం ఉండేది. ఇప్పుడైతే రసాయనిక వ్యవసాయం చేసే వారితో పోటీగా నాకు దిగుబడులు వస్తున్నాయి. లాభం అనేది ఇంకా అధికంగా వస్తుంది. వాళ్ళకి ఎకరానికి ఒక 50,000 వచ్చింది అనుకోండి లాభం, నాకు 80 నుంచి ₹1,00,000 దాకా ఆదాయం వస్తుంది. అంటే ఫస్ట్ పంట వరితోనే స్టార్ట్ పెట్టారా, లేకపోతే మామిడి ఎప్పుడైతే అది కొద్దిగా దెబ్బతిన్నదో దాని నుంచే ప్రయోగం మొదలుపెట్టారా? నేను ప్రారంభంలో అయితే అసలు ఇది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతవరకు పనిచేస్తాయి అనే విధానాన్ని ముందు నేను అవగాహన ఏర్పరచుకోవడానికి వంగ తోట అప్పటికే వేసి ఉంది. ఓకే, వంగ తోట మీద ప్రారంభించాను. ఎందుకంటే వంగ తోటలో పురుగుని కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టం, కెమికల్స్ వల్ల కూడా సాధ్యపడదు.
అవును, ఒక్కోసారి ఉధృతి ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. తీవ్రంగా ఉండి కాయలన్నీ బాగా పుచ్చులు వచ్చేస్తాయి, తెగుళ్ళు వచ్చేస్తాయి, ఎక్కువ కాలం కాపు రాదు. నేను ఆ వంగ తోట మీదే ఆ సిఆర్పి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో నేను ప్రారంభంలో వంగ తోట మీద మాత్రమే ప్రయోగం చేశాను. ఎందుకు చేశానంటే దీన్ని కనుక మనం జయించగలిగితే వ్యవసాయంలో ఏ పంటలనైనా మనం పండించుకోవచ్చు అనేది మనం ముందే తెలుసుకొని దిగాలి. తొందరపడి దిగి మరలా మనం నమ్ముకున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయంలోకి దిగుతున్నాం. ఇది ప్రారంభంలోనే దీని యొక్క పని విధానం ఎట్లా ఉంటుందని తెలుసుకొని దిగిపోయాం అనుకోండి, అటు ఆ జాబ్కి ఇబ్బంది అయింది, ఇటు దీనిలోనూ ముందుకెళ్ళలేక నష్టపడిపోతాం. అందు గురించి వంగ తోట మీద ప్రయోగం చేశాను. నాకు సంతృప్తిగా మంచి దిగుబడులు వచ్చినాయి. మరలా పెట్టుబడులు కూడా చాలా తగ్గినాయి. ఇక దాన్ని అనుసరించి మామిడి, వరి, కూరగాయలు ఇలా అన్ని రకాల పంటలు పండించడం ప్రారంభించి నాకున్నటువంటి వ్యవసాయం మా తాతలు తండ్రులు ఇచ్చింది 5.5 ఎకరాలు. దాంతోపాటు ఇప్పుడు మరొక 5 ఎకరాలు కౌలుకు తీసుకొని కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అన్ని రకాల పంటలు వరి, మామిడి, కూరగాయలు, మినుములు ఇలాంటి పంటలు పండిస్తూ డైరెక్ట్గా వినియోగదారులకి లేదు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేటటువంటి ఆర్గానిక్ స్టోర్ దుకాణాలకే మాత్రమే సప్లై ఇచ్చుకుంటూ నేను దీనిలో నిలబడగలిగి చేస్తున్నాను. ఏ సందర్భాల్లో ఎటువంటి ప్రకృతి ద్రావణాలు కానీ ప్రకృతి ఇప్పుడు మనం సహజంగా తయారు చేసుకున్న ద్రావణాలు కానీ కషాయాలు కానీ ఏ సందర్భాల్లో వాడాల్సి వచ్చింది? అంటే ప్రతి సందర్భంలోనూ మనం కషాయాలు కానీ ద్రావణాలు కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ పంటకు అనేది వాడాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎట్లా వాడతామో అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో కూడా భూమి యొక్క సారవంతాన్ని పెంచుకోవటానికి జీవామృతం, ఘనజీవామృతాలు ఉన్నాయి. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు ఉన్నాయి. మరలా తెగుళ్ళు నివారించుకోవటానికి పుల్లటి మజ్జిగ, పేడమూత్రం, ఇంగు ద్రావణం లాంటివి ఉన్నాయి. అదేవిధంగా పంటలో వచ్చేటువంటి పురుగుల యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవటానికి నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపత్ర కషాయం లాంటివి ఉన్నాయి. మరలా ఇవి కాకుండా వీటికి అనుగుణంగా ఈ లింగాకర్షక బుట్టలు, పసుపట్టలు ఇలాంటివి కూడా పెట్టుకోవాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే మనం దిగుబడి అనేది రసాయనిక వ్యవసాయంతో పాటుగా వచ్చే దిగుబడితో పాటుగా మనం తీయగలుగుతాము.